మీరన్నట్టుగా ఇందాక యువ నాయకులు వచ్చిన తర్వాత ఎలా అయితే మార్పులు చేర్పులు జరుపుకుంటూ వస్తున్నాయి అందులో మెయిన్గా అవినీతి అనేది. సో దాని మీదే మీ పోరాటం చేస్తామంటున్నారు, దాని మీదే అధికారుల గురించి కూడా మీరు మాట్లాడింది కూడా ఆ విషయం మీదే అంటున్నారు. బట్ ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి ఉండాలి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మా కొత్త ఎమ్మెల్యేలు 1 ఇయర్ అయిపోయింది. ఎవ్వరు ఒక్క రూపాయి తాకలేదు, అవినీతి సొమ్ము ముట్టుకోలేదు, ఏ భూదందాలు చేసి కబ్జాలు చేయలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎలక్షన్స్ అయిపోయిందో కొంతమంది ఎమ్మెల్యేలకి ఈరోజు వాళ్ళ ఊర్లలో తిరిగేదానికి డీజిల్కి కూడా పైసలు లేవు. ఆ పరిస్థితిలో ఉన్నాం. అయినా కానీ అవినీతి సొమ్ము ముట్టుకోరు, నిజాయితీగా పనిచేస్తున్నాము. మీకు చెప్తున్నాను, 29 మంది సరే సీఎం గారు సర్వే చేసుకున్నారు, అది సీఎం గారి సర్వే. కానీ నేను ఈరోజు చెప్తున్నాను, నిజాయితీగా మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేసు నిజాయితీగా పనిచేస్తున్నాము. ఒక్క రూపాయి కూడా తాకలేదు. ఒక్కని కూడా ఒక ఆరోపణల చూపించమని చెప్పండి. మేము కానీ మా ఫ్యామిలీ రిలేటివ్స్లో కూడా చూపించమండి. మా రిలేటివ్స్ కూడా బాగుపడ్డారని మా వల్ల. అది కూడా లేదు. ఈరోజు ఆ పరిస్థితి. మా ఎమ్మెల్యేలు అందరు పేదరికంలోనే ఉన్నారు. అందరు పని చేయాలి, మాకు ఫండ్స్ కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడుకి సంబంధించి మీ ఎమ్మెల్యేలందరూ పేదరికంలో ఉండుండొచ్చు. ఈ 5 ఏళ్ళు తర్వాత దిగిపోయేటప్పుడు, ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగాయి అనేది మీలాంటి నాయకులే మాట్లాడారు. వాళ్ళకి పెరిగినాయి. నేను చూసిన ఎమ్మెల్యేస్, నేను కలిసిన ఎమ్మెల్యేస్ మా దాంట్లో ఒక్కరికి కూడా ఆ మైండ్ సెటే లేదు. అరే ఈ భూమి చేసుకుందామా, ఇది కొనుక్కుందామా, అమ్ముదామా, సంపాదించుకోవాలనే లేదు. అరే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయలేదు. ఒక మార్పు తీసుకురావాలి, రోడ్లు తీసుకురావాలి, హాస్పిటల్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాలి, ఇవే మాట్లాడదు తప్ప మనకు ఈజీగా అర్థమవుతుంది ఎవరు దొంగ అనేది. మొత్తం మ్యాక్సిమం ఎమ్మెల్యేస్ వాళ్ళు ఇదే ఆలోచిస్తారు, మాకు ఫండ్స్ కావాలి, ఈ 6 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనమాట. ఒక్కరు కూడా ఏ జోలికి పోలేదు. లేకుంటే ఇప్పటివరకు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం టీవీలలో ఈ ఎమ్మెల్యే చేసింది, ఆ ఎమ్మెల్యే చేసింది మాట్లాడుతుండే వాళ్ళు. అవి ఏం దొరకక ఏదో ఒకటి అబద్ధాలన్నీ అవి చూపించి మాట్లాడుతున్నారు. మీకు తెలంగాణ రాష్ట్రంతో పాటు, అంటే ఇక్కడ ఎలక్షన్లు, ఇక్కడ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అనుబంధం ఉంది కాబట్టి అక్కడ రాజకీయాలు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అక్కడ రాజకీయం ఏందమ్మా, చిప్ప చేతికి ఇచ్చింది మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఏం లేదు, డెవలప్ లేదు, పని లేదు. వాళ్ళు ఏం చేస్తారు, మీరే తెలంగాణ వాళ్ళు. అప్పుడు నా తెలంగాణనే చెప్తున్నా నేను. మిగులు బడ్జెట్ ఈయననే తీసుకున్నాడు, వాళ్ళకి ఇయ్యలేదు కదా, లెక్క చేసి పైసలు ఇచ్చిందా? వాళ్ళకి ఏమని ఇచ్చిందా? ఉట్టి చేతులతో పోయినారు తట్టా బుట్ట ఎత్తుకొని వాళ్ళు. ఆ మిగులు బడ్జెట్ ఏం చేసిందో కూడా మీరు అడగటం లేదు వాళ్ళని. మమ్మల్ని అడుగుతున్నారు కానీ ఆ మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది? ఉస్మానియా హాస్పిటల్, కాళేశ్వరం కూలిపోతుంది, ఉస్మానియా హాస్పిటల్ కూలిపోతుంది, ఈ సెక్రటరియట్ కట్టా. నేను అడుగుతున్నా, సెక్రటరియట్ అవసరమా ఇప్పుడు కట్టుడు? దాన్ని రిపేర్ చేయొచ్చు కదా, అవసరం లేదు కదా. దేనికి కట్టినట్టు సెక్రటరియట్? ఉస్మానియా ఎందుకు డెవలప్ చేయలేదు? కరోనా అప్పుడు పాపం వాళ్ళకి బాత్రూమ్లలో వండుకున్నారు, పారాసెటమాలే అంతే, ఇంటికి వచ్చిండు, చచ్చిపోయినారు. భూములు అమ్ముకున్న వాళ్ళు, భూములు ఉన్నవాళ్ళు భూములు అమ్ముకొని బాగా అయింది. భూములు లేని వాళ్ళు అంతా కరోనాలో నువ్వు ఎవరిని పట్టించుకున్నావు? డబుల్ బెడ్రూమ్ నేను మా మదర్ ఇంటింటికి పోయినా, మేము శానిటైజర్ వంచిన, నేను ఇంటికి పోయి వంచిన, నేను వచ్చింది అప్పుడు కరోనా, మమ్మీకి కూడా వచ్చింది, నాకు కూడా వచ్చింది కరోనా. నేను ఇంటింటికి, నేను ధైర్యంగా లోపలికి వెళ్ళిపోతుంటాను వాళ్ళ దగ్గరికి, ప్రతి ఇంటికి పోయి తిరిగి నేను ఇచ్చి వచ్చిన. ఈయన ట్యాంకర్లు తెప్పించినాడు, అప్పుడు మాకేం పదవి లేదు, ట్యాంకర్లు తెప్పించినాడు. పదవి లేదు, ప్రభుత్వంలోనూ లేరు. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క వాళ్ళ నాయకులు కానీ ఒక్కరు కూడా తిరగలేదు. ఎట్లున్నారు వాళ్ళు, ఏమైంది? డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను, మా డబుల్ బెడ్రూమ్ కట్టేటోళ్ళు లేబర్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఒక ఊరి నుంచి వచ్చినారు, వాళ్ళని పట్టించుకున్నారు? వాళ్ళకి తింటేందుకు లేదు పిల్లలకి. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, రాత్రికి రాత్రి నడుచుకుంటా మా టోల్గేట్ కాడికి వెళ్ళిపోయినారు. టోల్గేట్ ఉంది కదా, ఆడికి వెళ్ళిపోతే టోల్గేట్ వాళ్ళు గుర్తుపట్టినారు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏంటంటే రంగారెడ్డిగూడెం అని వాళ్ళు చెప్పినారు. చెప్పగానే నాకు ఫోన్ చేసినారు టోల్గేట్ వాళ్ళు, చేసి ఇట్లా వచ్చినారు, వాళ్ళు నడుచుకుంటూ ఛత్తీస్గఢ్కి ఎట్లా పోతారమ్మో, హోటల్లో కూడా తిండి లేదు, ఎట్లా పోతారు అని అడిగి, అప్పుడు ఫోన్ చేసి నేనేం చేసినప్పుడు రాత్రి అందరినీ లేపి మా ఊరు వాళ్ళని ట్రాక్టర్లు జీబులు పంపించి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని డబుల్ బెడ్రూమ్లో పెట్టి, తెల్లారి మేమే వాళ్ళకి నూనె, వాళ్ళకి ఏమేమి కావాలనో అన్ని కూరగాయలు అన్నీ ఇప్పించినాం. వాళ్ళకి పిలిపించి కాంటాక్ట్ని తిట్టినా ఫోన్ చేసి, వాళ్ళని పట్టించుకోవాలి కదా, ఎట్లా నువ్వు అని. వాళ్ళకి కాంటాక్ట్ బిల్లు లేదు, మర్చిపోయినా. నన్ను అప్పడిగేది వాడు కాంట్రాక్టర్. లేబర్కి పేమెంట్ చేయాలంటే ఎవరు, వైజాగ్ ఆయన, పేమెంట్ చేయాలమ్మా పైసలు లేవు మీరు ఇవ్వండి పేమెంట్లు. కానీ ఎమ్మెల్యేని అడుక్కో, నేను మీకు ఇవ్వలేదు కదా కాంట్రాక్ట్, నేను ఇచ్చిన దాన్ని కాదు, మాకు సంబంధమే లేదు, పోయి ఎమ్మెల్యేని అడుక్కో అని నేను ఇట్లా చెప్పేది. ఎమ్మెల్యే ఈయన దొరకడు, ఈయన ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది లేదు.
మేము ఇచ్చినాక తెల్లారి మేము కాంట్రాక్ట్ నేను తిట్టినాక తెల్లారి వచ్చి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చిపోయినాడు. రోడ్డు మీద ఒకసారి ఫుడ్ పెట్టినాం మేము, ఈయన ఎస్పీతో మాట్లాడి, ఎవరైనా రోడ్డు మీద నడుచుకుంటా పోయే వాళ్ళకి పాపం ఫుడ్ దొరకదు కదా, హోటల్స్ లేవు, ఏం లేవు. లారీలోళ్ళు తెలియక వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇట్లా వస్తారు కదా, వాళ్ళకి కూడా ఫుడ్ దొరకదు, ఎక్కడ దొరకదు. అప్పుడు నేను కూడా పోలీసు వాళ్ళతో నిలబడి మా రాజాపురం మండలంలో నేను కూడా ఇచ్చుంటా, పొద్దున్నే పోయి వాళ్ళ ప్యాకెట్లు ఇచ్చుంటా. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది కూడా. బట్ మేబీ అప్పుడు చేసిన ఆ సేవా కార్యక్రమాల్లో మీరు పదవిలో లేకపోయినా కూడా చేశాను అన్నారు. ఆ సేవా కార్యక్రమాలే మొన్న ఆయన గెలిపించాయి. అవన్నీ ప్రజలు డెఫినెట్గా చూస్తూ ఉంటారు కాబట్టి అదే కలిసి వచ్చింది అనుకోవాలి. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు అన్నారు చిప్ప చేతికి ఇచ్చారు అనేది. చిప్ప చేతికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి అని అన్నారు. సరే, అప్పుల రాష్ట్రంగానే నిజంగానే విడిపోయింది, అప్పుల రాష్ట్రంగా ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం. ఏమనిపిస్తుంది వీళ్ళకి? రెండు అట్లే ఉన్నాయమ్మా, అది అట్లే ఉంది, ఇది అట్లే ఉంది. ఇదేమో వీళ్ళు కూడా కోలుకోవాలి కదా, అది ఏం లేదు కదా, డెవలప్ లేదు కదా. చేయాలంటే ఫండ్ కావాలా, ఫండ్ అంటే వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తెచ్చుకునే శక్తి ఉన్నది, వాళ్ళకి చేయగలరు. మనకేమో ఆడ సెంట్రల్ నుంచి వచ్చేటట్టు కనబడతలేదు ఇక్కడ, అది తేడా. బీజేపీ గురించి వచ్చింది కాబట్టి బీజేపీ నాయకులు కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తేడా లేదు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వీళ్ళు అంతే చేస్తున్నారు తప్ప అని మాట్లాడుతున్నారు. చేసారా, సపోర్ట్ చేసారా? ఒకటన్నా గెలిచిండు టీఆర్ఎస్? చెప్పండి. బీఆర్ఎస్ గెలవలేదు. అట్లా కాదు, ఒక ఎంపీ అన్న గెలవాలి చెప్పేది. వాళ్ళు న్యాయవంతులు బుద్ధిమంతులు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు గెలిపిలేదు? పోనీ ఎమ్మెల్యేలు కోడిపించినాం, ఎంపీలన్నా గెలిపిస్తామని అనుకోవాలి కదా. సెంట్రల్ ఏమన్నా పనిచేస్తారని గెలిపించి ఉండాలి కదా, ఎందుకు గెలిపిలేదు? కుమ్మక్కయ్యారంటారా బీజేపీ బీఆర్ఎస్? బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారంటే ఒక్క సీటు కూడా రాలేదు కదా వాళ్ళకి. చెప్పండి, ఒక సీట్ వచ్చింది వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు రాలేదు కదా, ఎందుకు రాలేదు అది చెప్పండి మీరు. బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ బూత్ కాడ నిలబడి మాకు ఎట్లానో ఓటు వేయలేదు, మేము ఓడిపోయినాము, కనీసం బీజేపీ కన్నా ఓటు వేయండి అని చెప్పేసి ప్రతి పోల్ బూత్ కాడ వాళ్ళే నిలబడి మాట్లాడారు. మాకు అర్థమవుతుండే కదా ఎవరు ఏం చెప్తున్నారు అనేది. వాళ్ళు అక్కడ నిలబడి బీజేపీకి ఓట్లు వేయించారు. ఒక్క నిమిషము, వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని ఉంటే, బీజేపీకి పడి ఉంటే మాకు ఓట్లు మాకు గెలుస్తుండే, మా ఎంపీలు ఎంతోమంది వచ్చు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోకుండా టీఆర్ఎస్కి వేయించినందుకు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు అన్నీ వీళ్ళకి పడ్డాయి, బీజేపీకి పడ్డాయి. అందువల్ల బీజేపీ వాళ్ళు వచ్చినారు, లేకుంటే ఇంకా మాకు కొన్ని సీట్లు వస్తుంది, ఎంపీ సీట్లు.